రైట్ బిగ్ బ్రేకింగ్ ఒకటి చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ లేకుండానే కసరత్తు పూర్తయింది. రిజర్వేషన్లపై ఈసీకి గెజెట్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 12,760 సర్పంచ్ స్థానాలున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ లేకుండానే కసరత్తు పూర్తయింది. రిజర్వేషన్లపై ఈసీకి గెజెట్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 12,760 సర్పంచ్ స్థానాలున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఇష్యూపై ఇప్పటికే ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత హైకోర్టు బ్రేకులు వేయడంతో నోటిఫికేషన్ వెనక్కి తీసుకున్నటువంటి ఎన్నికల కమిషన్ ఈరోజు మరొకసారి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయాలపై కూడా పూర్తిగా తర్జనభర్జన చేసిన తర్వాత గ్రామ పంచాయతీ యాక్ట్ 50% రిజర్వేషన్ మించి ఉండకూడదంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మొదటిసారిగా నిర్వహించాలనుకుంది. ఇందులో 50% మించి లోబడి, అంటే 50% రిజర్వేషన్ మించి లోబడి మాత్రమే గత ఎన్నికల్లో ఏ తరహా అయితే ఎన్నికలు నిర్వహించారో దానికి సంబంధించినటువంటి దాని విషయంలోనే ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గెజిట్ నోటిఫికేషన్ ని జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. నిన్న రాష్ట్ర గ్రామ పంచాయతీ శాఖ నిన్న అటు ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు 6 గంటలకు ఎన్నికల కమిషన్ అధికారి రాణి కౌముది మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ ని విడుదల చేసే అవకాశం ఉంది. 6 గంటల తర్వాత ఎన్నికల సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమలయ్యే అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా దాదాపు 12,000 పైగా ఉన్నటువంటి సర్పంచ్లకు, దాదాపు 1,00,000 పైగా ఉన్నటువంటి వార్డు మెంబర్లకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, వార్డుల రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ సర్పంచ్ల రిజర్వేషన్లు ఇప్పటికే అధికారులు ఖరారు చేశారు. దీని నేపథ్యంలో గ్రామ పంచాయతీ శాఖ ఇప్పటికే రిపోర్ట్ను కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ శాఖ రిపోర్ట్ను కూడా నిన్న ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చినటువంటి కనబడుతుంది. ఈరోజు మరికాసేపులోనే రాష్ట్ర న్యాయస్థానంలో అటు హైకోర్టులో సైతము ఎన్నికలకు వెళ్తామని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా కోర్టుకు వినియోగించే అవకాశం. ఇక ఎంతగానో ఎదుస్తున్నటువంటి సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం. ఈరోజు 6 గంటలకు మీడియా సమావేశం ద్వారా, అంటే రాణి కౌముది మీడియా సమావేశం ద్వారా ఎన్నికలకు సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు ఇవన్నీ ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా తెలియజేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఎంతగానో దాదాపు 20 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్నికలు ఎంతగానో ఆసక్తిగా ఎదురుస్తున్నారు గ్రామీణ స్థాయిలో. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన 15th కమిషన్ బడ్జెట్ నుంచి రావాల్సినటువంటి దాదాపు 3,000 కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా నిధులన్నీ కూడా మిగిలిపోయాయి. కాబట్టి ఆ నిధులు మొత్తం కూడా సకాలంలో చెల్లించే విధంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఎన్నికల కమిషన్ కి నివేదిక ఇచ్చింది. 50% మించి రిజర్వేషన్ దానికి సంబంధించిన రిజర్వేషన్ ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు మొత్తం కూడా ఖరారు చేయండి. సంబంధించిన రిజర్వేషన్ మొత్తం కూడా ఆర్డీఓలు చూశారు. ఆ తర్వాత మిగిలినటువంటి వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం ఎంపీడీఓలు కూడా పూర్తిగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. గ్రామ పంచాయతీ శాఖ మొత్తం కూడా నివేదికని ఎన్నికల కమిషన్ ఇచ్చింది. గెజిట్ నోటిఫికేషన్ గతంలో రిలీజ్ చేశారు. మరోవైపు గ్రామ పంచాయతీ శాఖ ఒక జీవోని, అంటే జీవో నెంబర్ 46ని విడుదల చేసి విధి విధానాలు, ఈ యొక్క సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం కూడా ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని ప్రకటన విడుదల చేసే అవకాశం. సాయంత్రం 6 గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది ఈ మీడియా సమావేశం ద్వారా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ సంబంధించిన వివరాలు మొత్తం కూడా మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. గతంలోనే ఎన్నికలు కండక్ట్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ని అటు హైకోర్టులోను, గవర్నరు, సుప్రీంకోర్టులు పెండింగ్ వేయడంతో దానికి బ్రేకులు పడడంతో ఎలక్షన్స్ ని వెనక్కి తీసుకుంది. మరొకసారి నోటిఫికేషన్ రద్దు చేసింది. మరి ఈ రోజు మరొకసారి గ్రామ పంచాయతీ, అంటే పాత
తరహాలో అయితే ఎలక్షన్స్ని కండక్ట్ చేశారో ఆ తరహాలోనే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాల వారీగా గ్రామీణ స్థాయిలో అన్ని వార్డులను అదేవిధంగా సర్పంచ్ల రిజర్వేషన్లు కూడా ఖరారు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సంబంధించిన గ్రామ పంచాయతీ శాఖ ఇప్పటికే ఎన్నికల అధికారిక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. కాబట్టి ఈరోజు వరకు కూడా ఎన్నికల 6 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. సిరి అయితే సునీల్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ లేకుండానే జరుగుతాయని అయితే చెప్తున్నారు. మరి దీనికి బీసీ సంఘాలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? అంటే న్యాయస్థానంలో ఇప్పటికే దానికి కొంత బ్రేకులు పడ్డాయి కాబట్టి బీసీ సంఘాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి, గవర్నర్ దగ్గర ఆందోళన చేయాలి. ఎందుకంటే గవర్నర్ బిల్లుని ఆమోదం అంటే తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి పంపినప్పుడు కూడా 9th షెడ్యూల్కి సంబంధించిన వివరాలు, గ్రామ పంచాయతీ యాక్ట్ సంబంధించిన సవరణ సంబంధించిన బిల్ ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదించకపోవడం, ఇదంతా కూడా రాజకీయ పరంగా కొంత ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు న్యాయస్థానంలో సుప్రీంకోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి, సుప్రీంకోర్టు వచ్చిన తీర్పులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వము చట్టం చేస్తే మాత్రము ఇది అమెండ్మెంట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి దీనిపై కేంద్రంపై ఒత్తిడి తేవాలనేటువంటి అభిప్రాయాన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకా టైం లేదు. ఎందుకంటే మార్చి తర్వాత గతంలో మిగిలిపోయినటువంటి బడ్జెట్ 15th కమిషన్ ఇచ్చేటువంటి 15th కమిషన్ నివేదిక ఆధారంగా వస్తున్నటువంటి దాదాపు 3000 బకాయిలు మొత్తం కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇవి మార్చి లోపు ఎన్నికలు కండక్ట్ చేస్తేనే ఆ బడ్జెట్ మొత్తం కూడా ఇప్పటికే చాలా టైం అవుతుంది. ఇంకా ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు తలెత్తే, ఆర్థికంగా ఇప్పటికే నష్టాల్లో ఉన్న నేపథ్యంలో బిల్ అంటే దాదాపు వచ్చేటువంటి కేంద్రం నుంచి వచ్చేటువంటి దాదాపు 3000 కోట్ల రూపాయలు కూడా పెండింగ్లో ఉంటాయి. అవన్నీ కూడా వెనికిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలంటూ కూడా గత కేబినెట్ సమావేశంలోనే తీర్మానం చేయడం జరిగింది. మరొకసారి ఎన్నికలకు సంబంధించిన విషయాలు, మరోవైపు గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా విద్యుత్ సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ కూడా కీలక నిర్ణయాలు తీసుకొని సాయంత్రం వరకు కూడా ఆ వివరాలు కూడా అధికారులు వెల్లడించే అవకాశం. ప్రస్తుతం అయితే ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి కౌముది మాత్రం స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. కాసేపట్లో లోకల్ బాడీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. గతంలో విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం లేఖ ఇచ్చింది. రిజర్వేషన్లు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లేఖ ఇవ్వగానే ఎన్నికల సంఘం సైతం తాము ఎలక్షన్స్ నిర్వహించేందుకు రెడీగా తెలిపింది. 50% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే సూచించింది. ఇప్పటికే గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. గత 2% బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లలో తాజాగా మార్పులు జరిగాయి. హైకోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం కల్లా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గజెట్లతో పాటు ఎన్నికలకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎస్ఈసీకి ప్రభుత్వం లేఖ ఇవ్వనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కాసేపట్లో లోకల్ బాడీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. గతంలో విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం లేఖ ఇచ్చింది. రిజర్వేషన్లు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లేఖ ఇవ్వగానే ఎన్నికల సంఘం సైతం తాము ఎలక్షన్స్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని కోర్టుకు తెలిపింది.
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే వెలగా డబుల్ బెడ్రూమ్ బేస్మెంట్ పరిశీలిస్తుండగా ఒక్కసారిగా బేస్మెంట్ కుంగింది. అధికారులు నేతలు వెంటనే అప్రమత్తమై ఎమ్మెల్యేను కాపాడారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నేతలు కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఉన్నారు. వెళ్ళని 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 వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే వెలగా డబుల్ పరిశీలిస్తుండగా ఒక్కసారిగా బేస్మెంట్ కుంగింది. భయాందోళనకు గురైన అధికారులు నేతలు వెంటనే అప్రమత్తమై ఎమ్మెల్యేను కాపాడారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నేతలు కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, నియోజకవర్గానికి సంబంధించి వేములవాడ పట్టణంలో మున్సిపల్ పరిధిలోకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఒక నిర్మాణం జరుగుతున్నాయి. దాన్ని పరిశీలించడానికి అయితే జిల్లా కలెక్టర్ గరిమిలా అగర్వాల్ తో పాటు ఆది శ్రీనివాస్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కొంతమంది అధికారులు ఆ పర్యవేక్షిస్తున్న సమయంలో మాత్రం ఒక్కో వైపు ఆ టోటల్ కింద ఉన్న బేస్మెంట్ అయితే ఒకటేసారి కుంగడంతో ఇటు ఆది శ్రీనివాస్ కు అదేవిధంగా కలెక్టర్ కు త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అక్కడ ఉన్న అధికారులు వెంటనే అలర్ట్ కావడంతో కూడా వాళ్ళిద్దరికైతే ప్రమాదం తప్పడం జరిగింది. అయితే అక్కడ నిర్మాణంలో భాగంగా కూడా అక్కడ పనులు జరుగుతున్నాయి. దాన్ని పర్యవేక్షించడానికే ఇటు ఆది శ్రీనివాస్ అదేవిధంగా జిల్లా అధికారుల యంత్రాంగం అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, పనుల నాణ్యత ఏ విధంగా ఉంది, కరెక్ట్ కడుతున్నారా లేదా అనే కోణంలో కూడా అక్కడికి వెళ్లి చూడడంతో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి ఆ బేస్మెంట్ కట్టడం జరిగింది. అయితే అది మొత్తం అక్కడ అందరూ నిలబడడంతో కూడా అది ఒక్కటేసారిగా కుంగిపోయిన పరిస్థితి మనం విజువల్స్ లో చూడవచ్చు. పక్కన ఉన్న వారిని ఇతను చేతి పట్టుకోవడంతో ఆగిన పరిస్థితి, లేదంటే దాంట్లో పడితే వీళ్ళకి కంపల్సరీ దెబ్బలు తగ్గుతాయి, లేకపోతే ఏదైనా కూడా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుండే. కానీ కుటుంబం మాత్రం ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ప్రభుత్వం సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పర్యవేక్షించడానికి వెళ్ళిన సమయంలోనే ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే వాళ్ళకి ఏం కాకపోవడంతో అయితే అక్కడ ఉన్న అధికారులు అయితే ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్రంలోని జ్యోతి బాపులే గురుకుల పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్కూల్ రోడ్లపైకి వచ్చి విద్యార్థులు నిరసన తెలిపారు. అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డుపై పడుకొని విద్యార్థులు నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమను వేధిస్తున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. అదే చూపిద్దాం పోలీసులు మొత్తం వీడికనే నమ్ముతాను ఆడాలని ప్రిన్సిపల్ వద్దంటే వెళ్ళిపోతాం మీకు చంపే ఇంకా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జ్యోతి బాపులే గురుకుల పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్కూల్ ప్రిన్సిపల్ వేధిస్తున్నాడంటూ రోడ్లపైకి వచ్చి విద్యార్థులు నిరసన తెలిపారు. అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డుపై పడుకొని విద్యార్థులు నిరసన తెలిపారు.
ప్రిన్సిపల్ చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమను వేధిస్తున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. అదే చూపిద్దాం పోలీసులు మొత్తం వీడికనే ప్రిన్సిపల్ వద్దంటే నేను వెళ్ళిపోతా మీకు సంపి వెళ్ళిపోతా అన్నాడు. సంపి ఇంకా వస్తాను మా స్కూల్లో సంపి వెళ్ళిపోతాను. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఓ ప్రైవేటు స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. రావు స్కూల్ కు చెందిన బస్సు విద్యార్థులను ఇళ్లలో దింపేందుకు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన వెంటనే బస్సును పక్కకు నిలిపివేసి విద్యార్థులను కిందకు దింపేశాడు. ఫైర్ ఎగ్జిక్యూషన్ తో మంటలను అదుపు చేసినా అదుపు కాకపోవడంతో స్థానికులు నీళ్లు తెచ్చి మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అధికారులు సున్నం పెడుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకొని అప్పులు తీర్చుకునే సమయంలో అధికారుల తప్పిదాలు రైతన్నకు శాపంగా మారుతున్నాయి. రైతు కష్టాన్ని పక్కదారి అధికారులు వ్యవహరిస్తున్నారు. మహిళా రైతు సత్తెమ్మ ఆధార్ కార్డును వేములవాడ రాజన్న ఆలయ ట్రస్ట్ కు లింక్ చేశారు. సత్తెమ్మకు చెందిన పత్తి అమ్మిన 2,14,549 రూపాయల డబ్బు రాజన్న ఆలయ ఖజానాకు జమ చేశారు. రైతుకు చెందిన 2,14,549 రాజన్న ఆలయ ఖాతాలో జమ కావడం పట్ల బ్యాంకు అధికారులు ఆలయ ఈవో రమాదేవి దృష్టికి తీసుకెళ్లారు. సదరు రైతు కుటుంబ సభ్యులు కలిసి వివరించారు. కానీ ఈవో హోదాలో ఉన్న రమాదేవి మాత్రం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇది మా తప్ప, ఎవరు తప్పు చేశారో వారిని అడగండు అంటూ మాట్లాడడం బ్యాంకు అధికారి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ డబ్బులు తిరిగి తీసుకునేందుకు అనుమతి కావాలని కోరినప్పటికీ ఈవో రమాదేవి తీరు పట్ల రైతు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డబ్బులు తిరిగి ఖాతాలోకి జమ చేయాలని సత్తెమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మేము పత్తి వచ్చేసి 6వ తారీఖు నాడు నాంపల్లి సీసీఐలు అమ్మిన తర్వాత మాకు 11వ తారీఖు నాడు మెసేజ్ వచ్చింది బ్యాంక్ నుండి. అమౌంట్ ఆడాను సీసీఐ నుండి. మెసేజ్ వచ్చిన తర్వాత మా అమ్మని తీసుకుని నేను బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఈ దేవస్థానం అకౌంట్లో అమౌంట్ ఆడానే అని చెప్పాను. చెప్పిన తర్వాత మీరు సీసీఐకి వెళ్ళి వాళ్ళని అడగగా మార్కెట్ కమిటీ సెక్రటరీని కలిసిన తర్వాత లెటర్ పెట్టారు. లెటర్ పెట్టిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ బ్యాంక్కి వెళ్ళాము. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మేనేజర్ గారు నాతో టచ్ చేసి ఈవో దగ్గరికి వెళ్ళాము. అకౌంట్ సెక్షన్ ఈవో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈవో మేడం వచ్చేసి అమౌంట్ కొంచెం ప్రాసెసింగ్ ఉంటాయి, టైం పడుతుంది అని చెప్పారు. కానీ మేము అమ్మి చాలా రోజులు అవుతుంది, 20 డేస్ ఎబో అవుతుంది. 20 డేస్ నుంచి ఇప్పటివరకు మనకు పత్తి వచ్చిన కైకిలు వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. డబ్బులు ఏంటి ఖచ్చితంగా మా అమౌంట్ మా అకౌంట్లో పడాలని కోరుకుంటున్నాం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నెక్స్ట్ మీటింగ్ లోపల తప్పకుండా ఈ క్వశ్చన్ మేము తీసుకుంటాం. లేదు నేను మాట్లాడద్దు సుధీర్ రెడ్డి గారు. ఓకే, ఒక 1 మినిట్ మాట్లాడండి. ఓకే, 1 మినిట్ మాట్లాడండి దాని గురించి.
1 minute sure 1 minute మాట్లాడండి కానీ we will not debate on this issue today. మేము మాట్లాడొద్దని చెప్పి ఎవరికి మేము వ్యతిరేకం కాదు. లేదు మేము మాట్లాడొద్దని చెప్పి I understand, but I want my corporators also to be part of this. ఇలా కార్పొరేషన్ లో జిహెచ్ఎంసీ లో భావి తరాల వాళ్ళకి ఏమైనా కావాలి ఏమైనా చేయాలని చెప్పి అంటే ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి. ఇలా మీరు ఒక కొన్ని బస్తీలలో చూడండి, కనీసం ఒక 100 గజాల జాగా లేదు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిద్దామంటే, ఒక పార్కు లేదు ఒక సీనియర్ సిటిజన్స్ వాకర్స్ కోసం వాకర్ నిర్మిద్దామంటే, ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఇలా పిల్లలకు ఆడుకోనికి ఒక ప్లే గ్రౌండ్ లేవు. అట్లా కొన్ని వేల ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు లేవు, కానీ కుక్కలు మాత్రం చాలా పుష్కలంగా ఉన్నాయి, ఖర్చు చంపుతున్నాయి, ప్రజల్ని దోమలు కుట్టి చంపుతున్నాయి. కాబట్టి ఆ విషయం మీద మాట్లాడదామని చెప్పేసి పెద్దలు తలసాని శ్రీనివాసరావు గారు తీస్తే దాన్ని ఎక్కడో సబ్జెక్ట్ తీసుకుపోయి భుజాలు గుమ్మడికాయ దొంగ ఉంటే భుజాలు సామెత ఆ సామెత లాగున్నది. ఇప్పుడు nobody has done that సుధీర్ గారు. మాకు ఎగ్జాక్ట్ గా తలసాని గారు మాట్లాడుతుంటే మాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ 5 years ఎక్స్పీరియన్స్ మాకు కూడా ఉంది. మీరు ఎంత ఎమ్మెల్యేగా ఉన్నా మా కౌన్సిల్ లోపల ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ క్వశ్చన్ మీరు మాట్లాడబోతున్నారు అన్నది మాకు కూడా అంత అవేర్నెస్ అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను. జిహెచ్ఎంసీకి రిలేటెడ్ అని చెప్తున్నా, జిహెచ్ఎంసీ రిలేటెడ్ గా క్వశ్చన్ కాదు అది, జిహెచ్ఎంసీకి సంబంధం ఉన్న క్వశ్చన్ అది. జిహెచ్ఎంసీకి సంబంధం ఉందని చెప్పబోతున్నాం. ఇలా హైదరాబాద్ లో మేడం ఇలా కొన్ని వేల కాలనీలలో మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బంది పడుతుంది. జిహెచ్ఎంసీ కూడా ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తా అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నా కానీ ఇలా డబ్బు లేకనో లేకపోతే ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోతుంది. దానికి కారణం ఏది, దానికి కారణానికి సొల్యూషన్ కూడా ఉందని చెప్పి ఆ సొల్యూషన్ చెప్పడానికి మేం ప్రయత్నం చేస్తుంటుంటే మీరు దాన్ని వేరే విధంగా తీసుకుంటారు. దయచేసి ఆ విధంగా తీసుకోకండి. Sir, we started the question, sir. Sohail. Sohail sir, 8 minutes. No, I have this act I'm going to read. I will have to pick up them. మార్షల్స్ పికప్ చేయండి వాళ్ళని వీళ్ళని. ఎవరు నుంచున్నారు హౌస్ లోంచి వెళ్ళిపోవచ్చు. యూ కెనాట్ స్టాండ్ ఆన్ ద టేబుల్స్. శ్రవణ్ మార్షల్స్ 1 minute. I will play. नहीं आप ठहरो.